2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అండి. హాయ్. Hi. హలో లీనా. Hi. నమస్తే. Namaste. హలో అండి. నమస్తే జశ్వంత్. Hi sir. సో కంగ్రాచులేషన్స్ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఇద్దరు పిల్లలు Sure. డిగ్రీ పూర్తి చేసినటువంటి పిల్లలకి ఇవాళ బయట ఉద్యోగ అవకాశాలు ఫ్రీగానే కల్పిస్తున్నారు. ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్కి మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు మాత్రం ఫ్రీగా కల్పిస్తున్నారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సో ఆ పాయింట్లోనే వీళ్ళు కూడా తెలుసుకుని ఇక్కడ దాకా జాయిన్ అయ్యి కోర్సు క్రాక్ చేశారు, ఫినిష్ చేసిన తర్వాత జాబ్ క్రాక్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అమ్మా. అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు, మీరు ఇక్కడికి ఏ విధంగా జాయిన్ అయ్యారు? అంటే మా పేరెంట్స్ కర్నూలులో ఉంటారు సార్. మమ్మీ గవర్నమెంట్ టీచర్ అండ్ డాడీ బిజినెస్ చేస్తారు. సో డాడీ నార్మల్గా ఫేస్బుక్ చూస్తుంటారు. సో ఫేస్బుక్ చూస్తున్నప్పుడు సుమన్ టీవీ వీడియోస్ వచ్చేవి. అప్పుడు కోడ్ జ్ఞాన్ రివ్యూస్ చూసారు డాడీకి బాగా నచ్చింది. ఐ మీన్ రివ్యూస్ చూసి అన్నీ చెక్ చేశారు, బ్యాక్గ్రౌండ్ అదంతా చూసి నచ్చింది నాకు. డాడీ సాటిస్ఫై అయ్యారు అనమాట. డాడీ సాటిస్ఫై మమ్మీకి కూడా చెప్పారు, లైక్ చూడ ఇది ఒకసారి అని చెప్పి. మమ్మీ కూడా ఓకే బాగుంది అని చెప్పారు. సో మేము నేను హైదరాబాద్ వచ్చి చూసాం ఇక్కడ. ఇది కొంచెం కామ్గా ప్లెజెంట్గా అనిపించింది ఇన్స్టిట్యూట్. సో డాడీకి బాగా నచ్చింది, సాటిస్ఫైడ్. జాయిన్ అయిపోయి ఇక్కడ అంటే జాయిన్ అయ్యాము సార్. ఇక్కడ నేను జూన్లో జాయిన్ అయ్యాను. ఓకే, జూన్లో జాయిన్ అయ్యారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే 5 months లో జాబ్ క్రాక్ చేశారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే పేరెంట్స్ ఇప్పటికీ కూడా కొన్ని విషయాలు తెలుసుకోలేకపోతున్నారు. ఏది రైట్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి దాని మీద అవగాహన లేదు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లైక్ పేరెంట్స్ ఎలా ఉన్నారంటే పిల్లలు చూసుకుంటారు, వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకే తెలుస్తుంది, మనకేం తెలుసు, వాళ్ళకే అన్నీ తెలుసు అన్నట్టు ఆ డైలమాలో ఉండిపోతున్నారు చాలామంది. సో అది వాళ్ళు మనకేమొద్దు, మనకెందుకులే వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు ఉన్నారు. సో పేరెంట్స్ అందాక పట్టించుకోవట్లేదు పిల్లల్ని. సో మా పేరెంట్స్ అలా కాదు, అంటే మనం కూడా ఒక గైడెన్స్ ఇద్దాం పాపకి. అంటే తను కూడా కొంచెం ఆఫ్ క్యాంపస్ ట్రై చేస్తుంది, కానీ ఛాన్స్ రావట్లేదు, అసలు దొరకట్లేదు, ఏదైనా ఇన్స్టిట్యూట్ చూద్దాము అని వాళ్ళు కూడా కొంచెం రీసెర్చ్ చేసి వాళ్ళని ఒక కొంచెం గైడెన్స్ ఇచ్చారు. మేము చూస్తాము, నువ్వు వరి అవ్వద్దు, టెన్షన్ అవ్వద్దు, క్రాక్ చేస్తాము, ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేపిద్దాము, జాబ్ క్రాక్ చేద్దాం అక్కడ అని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు రివ్యూస్ చూసి సుమన్ టీవీ ద్వారా రివ్యూస్ చూసి బ్యాక్గ్రౌండ్ చెక్ అన్నీ చేసి డాడీకి నచ్చి జాయిన్ చేశాను. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ని చూస్తే ఎలా ఉన్నారంటే లైక్ వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉండిపోతున్నారు. అంటే లైక్ వెళ్దాంలే, ఏముంది, కొంచెం టైం తీసుకుందాము, ఏముంది ఇన్స్టిట్యూటే కదా, పేరెంట్స్కి ఇది ఏం తెలుస్తుంది అంటే లైక్ వేరే ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయంటే లైక్ ఏముండదు, ఒక వీక్లీ రిపోర్ట్స్ ఉండవు, అటెండెన్స్ ఉండదు. అంటే మనకి పంపిస్తే కానీ పేరెంట్స్ దాకా వెళ్ళనియరు అది. సో పట్టించుకోరు అంతగానో, వదిలేస్తారు, మీ ఇష్టం, మీరు చదువుకోవాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ అంటారు. స్టూడెంట్స్ ఏమైపోతారు, వాళ్ళ మైండ్ సెట్ అంటే నార్మల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సర్లే వెళ్దాంలే, ఏముంది, కొంచెం గ్యాప్ తీసుకొని వెళ్దాము, ఈరోజు కాకపోతే రేపు వెళ్దాము, అలా లైక్ డిలే చేస్తూ వస్తారు. కానీ ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేట్ డెస్టినేషన్ ఏమంటే లైక్ వీక్లీ రిపోర్ట్స్ పంపిస్తారు పేరెంట్స్ దాకా వెళ్తుంది. అంటే నువ్వు ఎన్ని క్లాసెస్కి అటెండ్ అవుతున్నావు, నువ్వు ఎన్ని జాబ్స్కి పోస్ట్ చేస్తే ఎన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అవుతున్నావు, ఎన్ని జాబ్స్ నువ్వు అప్లై చేసావు, అండ్ నీ డైలీ ఒక ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. అంటే నీకు ఈరోజు క్లాస్లో ఏం జరిగిందో ఆ కాన్సెప్ట్స్ పైన ఎగ్జామ్స్ పెడతారు ఈవినింగ్ 7:30 కల్లా. ఆ ఎగ్జామ్స్ నువ్వు అటెంప్ట్ చేస్తున్నావా లేదా, అటెంప్ట్ చేయట్లేదా, ఒకవేళ అటెంప్ట్ చేస్తే నీకు మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ ఎన్ని. అండ్ వీక్లీ మాకు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. అంటే లైక్ డైరెక్ట్ ఇంటర్వ్యూలు కాకుండా మధ్యలో మాక్ ఇంటర్వ్యూ, అంటే వీక్ మొత్తంలో ఏం కవర్ చేస్తారు ఆ కాన్సెప్ట్స్ పైన మాక్ ఇంటర్వ్యూస్ పెడతారు మాకు. మాక్ ఇంటర్వ్యూస్ అంటే లైక్ ఒక గైడెన్స్ కానీ అట్లా అన్నీ చేస్తూ ఉంటారు. అండ్ పేరెంట్స్ దాకా అన్ని రిపోర్ట్స్ వెళ్తూ ఉంటాయి, లైక్ వీక్లీ ఎన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యారు, అండ్ డైలీ ఎగ్జామ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాము మేము, అండ్ వీక్లీ రిపోర్ట్స్ ఏంటి, జాబ్ పోస్టింగ్స్ ఏంటి, ఎన్ని పోస్ట్ చేస్తారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు, మనం ఎన్ని ఎలిజిబుల్ అయ్యాము, మనం ఎన్ని అప్లై చేసుకున్నాము అని ప్రతి ఒక్క పాయింట్ ఈచ్ టు పిన్ అన్నీ తెలుస్తుంటాయి పేరెంట్స్కి. సో పేరెంట్స్ కూడా చూసుకోవచ్చు, అన్ని అబ్జర్వ్ చేస్తేనే అంటే పిల్లలు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారో చూసి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని చెప్తారు మీరు, అంతే కదా? అంటే వాళ్ళకు కూడా ఈజీగా తెలిసిపోతుంది, అంటే వెళ్తున్నారా లేదా, ఏంటి వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి అని. వేరే ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే లైక్ ఫోన్ చేసి అడుగుతారు, లైక్ వెళ్ళామంటే ఏం చెప్తారు స్టూడెంట్స్, మామూలుగా వెళ్ళాము, జరుగుతుంది బాగానే
అని ఏదో ఒకటి కవర్ చేసేస్తారు కదా. ఇది కాకుండా ఇది అట్లా కాదు, సాలిడ్ ప్రూఫ్ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో ఇది కొంచెం బెటర్ ఇన్స్టిట్యూట్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఓవరాల్ 5 monthsలో మీరు జాబ్ క్రాక్ చేశారు కదా, సో ఎంత ఎల్పిఏతో జాబ్ క్రాక్ చేయడం జరిగింది? నాకు 5.5 to 6 హెల్ప్. ఓకే. ఎంఎన్సీ కంపెనీయా? ఏ కంపెనీ అమ్మా? ట్రైకాన్ ఇన్ఫోటెక్, బెంగళూరు. సో అక్కడ ప్లేస్ అయ్యారు మీరు ఇప్పుడు? అవును, అక్కడ. ఓకే. కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి జాయిన్ అవ్వమని చెప్తారా? కోడ్నాన్ గురించి ఏం చెప్తారు? ఒక 4 విషయాలు చెప్పంటే ఏం చెప్తారు? అండ్ సాకేత్ గారు కూడా మీ పక్కనే ఉన్నారు, మీ ట్రైనరు. ఏం చెప్తారు? అంటే ఈ కోడ్నాన్ ఎందుకు వేరే ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేసి ఇది ఎందుకు కొంచెం బెటర్ అంటే, లైక్ నార్మల్గా అన్ని దాంట్లో ఎలా అంటే కొంచెం వరకు ఫస్ట్లో ఏం చెప్తారు, మేము అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం, ఈ కాన్సెప్ట్ కవర్ చేస్తామని చెప్తారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్నీ కవర్ చేయరు. బట్ ఇదేంటి అంటే లైక్ అన్నీ కవర్ చేస్తుంది. లైక్ ఇప్పుడు జావానే చూసుకుంటే నార్మల్గా వేరే దాంట్లో అయితే కలెక్షన్స్ వరకు చెప్పేసి వదిలేస్తారు. మేము అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఏం చెప్పారంటే కలెక్షన్స్ అని చెప్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా జావా ఫ్రేమ్వర్క్స్ కూడా నేర్పిస్తారు. లైక్ స్ప్రింగ్ బుక్ కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ మెంటర్స్ కూడా మంచి వాళ్ళు, ఐ మీన్ లైక్ ఏదైనా డౌట్స్ ఉన్నా బాగా క్లియర్ చేస్తారు. వాళ్ళని ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ వాళ్ళని ఈజీగా ఏమంటారు మనం అప్రోచ్ అవి ఏ డౌట్స్ ఉన్నా తెలుసుకోవచ్చు వాళ్ళ నుంచి, అప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు మార్నింగ్ క్లాసెస్ జరుగుతాయి, ఆఫ్టర్నూన్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. సో మనం ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ చాలా గైడెన్స్ ఇస్తారు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అండ్ మిగతా ఇన్స్టిట్యూట్లో చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు ఏంటి టెక్నికల్ స్కిల్స్ వరకు చెప్పేసి వదిలేస్తారు. కానీ మెయిన్గా ఏంటి అంటే టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ ఉండాలి మనకు. ఎవరైనా ఇంటర్వ్యూ జాబ్ క్రాక్ చేయాలంటే వాళ్ళు చూసేది మెయిన్గా మన స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు, సాఫ్ట్ స్కిల్స్ చూస్తారు. అది వేరే ఇన్స్టిట్యూట్లో చెప్పరు అది. కానీ ఈ ఇన్స్టిట్యూట్లో ఏంటి అంటే నువ్వు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేయాలి అంటే ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉందనుకో, వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. లైక్ నాకింగ్ ద డోర్, నాకింగ్ నుంచి అన్నీ చూస్తారు. సో అక్కడ ఎలా నువ్వు ఉండాలి, నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఏంటి అక్కడ అని చెప్పి అన్నీ ఇక్కడ కోడినాన్ వాళ్ళు నేర్పిస్తారనమాట. అంటే గైడెన్స్ ఇస్తారు. అండ్ ఇప్పుడు మనం ఏదైనా జాబ్ క్రాక్ చేయాలంటే ఫస్ట్ రౌండ్ పక్క యాప్టిట్యూడ్ ఉంటుంది. సో వేరే ఇన్స్టిట్యూట్స్ వల్ల ఒకవేళ యాప్టిట్యూడ్ నువ్వు నేర్చుకోవాలంటే కూడా నువ్వు సమ్ అమౌంట్ పే చేయాలి అని చెప్తారు. కానీ ఇక్కడ కోర్స్లోనే ఇప్పుడు మనం కోర్స్ అమౌంట్ పే చేస్తాం కదా, దాంట్లోనే యాప్టిట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కవర్ చేసేస్తారు. సో అది ఒక మనకు ప్లస్ పాయింట్ అవుతుంది, అక్కడ అన్నీ కవర్ అయిపోతాయి. ఈ ప్రాసెస్లో ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఏంటంటే టైం ఎక్కువ తీసేసుకుంటుంది జాబ్ క్రాక్ చేయడానికి. ఎందుకంటే ఫ్రీగా అవకాశాలు కల్పిస్తున్నా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ మీ దగ్గరకు వస్తున్నాయి. కోడినాన్ వాళ్ళు కండక్ట్ చేసి మీకు చూపిస్తూ ఉన్నారు. ట్రైనింగ్ అయితే దానికి పే చేయాల్సి వస్తుందేమో కానీ బట్ మీకు ఉద్యోగ అవకాశాలు అయితే ఫ్రీగానే కల్పిస్తుంది కదా. అయినా జాబ్ క్రాక్ చేయలేకపోవడానికి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటారు మీరు? ఎక్కడ అంటే లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఇప్పుడు క్లాస్లో కాన్సెప్ట్స్ చెప్తూ ఉంటారు. మనం అంటే ఇప్పుడు లైక్ 1.5 hour సెషన్ జరిగింది అనుకోండి, అండ్ రూమ్కి వెళ్ళాక చదువుదాంలే అని ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటారు. లైక్ రేపు చదువుదాంలే, ఏముంది టైం ఉంది కదా, జాబ్ వచ్చినప్పుడు చూసుకుందాంలే. అంటే ఇప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూ రేపు ఉందనుకో, ఈరోజు కూర్చొని చదివేయచ్చులే, ఏముంది ఇంటర్వ్యూ చెప్పేయచ్చు అది ఇది అనుకుంటారు. కానీ అక్కడ ఆ ప్రాసెస్ కంప్లీట్లీ రాంగ్ అంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ మనకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కవర్ అయింది అనుకోండి, ఇక్కడ ఆ కాన్సెప్ట్స్ పైన మనం వర్క్ చేయాలి. అంటే మనం మళ్ళీ రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి మనము ఈరోజు ఇది జరిగింది అని చెప్పేసి దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని దానిపైన కోడింగ్ ఏమైనా ఉంటే కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలా మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. అంటే డైలీ మనం కాన్సెప్ట్స్ చెప్పేటివి క్లియర్ కట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో డైలీ వైండప్ చేసుకుంటూ ఉంటే మనకి జాబ్ క్రాక్ ఈజీగా చేయొచ్చు. అలా చేయట్లేదు, ఇంటర్వ్యూ వచ్చాక చూసుకుందాంలే అన్నట్టు వదిలేస్తారు కదా. సో ఆ పాయింట్ లో పేరెంట్స్ కి ఏం చెప్తారు మీరు? ఆ టైంలో పేరెంట్స్కి ఏం చెప్పాలి అంటే ఇప్పుడు పేరెంట్స్ కాల్ చేసినప్పుడు లైక్ ఎందుకు పేరెంట్స్ ఎట్లా ఉంటారు అంటే వీళ్ళు జాబ్ ఏమన్నా ప్రిపేర్ అవుతున్నారేమో, వీళ్ళు బిజీగా ఉన్నారు, చదువుకుంటున్నారేమో, ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయడం మనము అన్నట్టు ఉంటారు. వాళ్ళు అట్లా ఏమంటారు అంటే లైక్ డిస్టర్బ్ ఎందుకు, వద్దులే చదువుకుంటుంటారు పాపం అన్నట్టు వదిలేస్తారు. సో రియాలిటీ అట్లేం ఉండదు. సో పేరెంట్స్ పట్టించుకోవాలి అని చెప్తాను. ఓకే, ఎనీవే సార్, థ్యాంక్ యూ అమ్మా, కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Yeah, thank you so much for your feedback. Thank you.